అభివృద్ధి చూస్తే ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పునరుద్ధరించిన కుకట్పల్లి నల్ల చెరువును సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలను తొలగిస్తే కొందరికి నష్టం జరగొచ్చన్నారు. అర్హులైన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇల్లు కోల్పోయిన పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు. మూసీ పునరుద్ధరణను అడ్డుకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవన్నారు సీఎం. మూసీ ప్రక్షాళనతో ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు, కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే, వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా, నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్ళకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. కానీ బస్తీలలో, కాలనీలలో, మనం నివసించే ప్రాంతాలలో ఈరోజు నీళ్లు నిలిచే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటే, చెరువులలో మనం అక్రమ నిర్మాణాలు చేపడితే చిన్న వర్షం వచ్చినా ఆ నీళ్లు మన కాలనీలోకి, మన ఇళ్లలోకి వచ్చి జీవితకాలం కష్టపడిన మన సొమ్మంతా తినడానికి బియ్యం నుంచి చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లతో పాటు మన బట్టలు, మన సర్టిఫికెట్లు, మన టీవీలు, మన ఫ్రిడ్జులు, చివరికి మనం కప్పుకునే దుప్పట్ల నుంచి మంచాల వరకు నీళ్ళల్లో ఈరోజు తడిసిపోతున్నాయి. చూసి రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది.